ఆచి చికెన్ మసాలా. ప్రకృతిలో చాలా అరుదుగా కనిపించే పుష్పాలలో బ్రహ్మకమలం ప్రత్యేకమైనది. ఈ పుష్పం 3 లేదా 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అది కూడా పగటిపూట కాకుండా రాత్రి వేళల్లో మాత్రమే వికసిస్తుంది. రాత్రి పూయడం గంటలోనే తెల్లటి వర్ణంలో అందంగా కనిపిస్తుంది. అయితే సూర్యోదయం కాగానే వాడిపోవడం దీని ప్రత్యేకత. బ్రహ్మకమలంపై జీ తెలుగు స్పెషల్. సాధారణంగా ఇలాంటి అరుదైన పుష్పాలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని బ్రహ్మదేవుని పవిత్రమైన పుష్పంగా భక్తులు భావిస్తారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాదె గిరిధర్రావు నివాసంలో ఈ బ్రహ్మకమలం పువ్వు కనువిందు చేస్తుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఒక నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చి గిరిధర్రావు దంపతులు తమ ఇంట్లో పెంచుకుంటున్నారు. 3 ఏళ్ల క్రితం ఒకసారి ఈ పుష్పం పూయగా ఇప్పుడు రెండోసారి తమ ఇంట్లో బ్రహ్మకమలం వికసించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. హిమాలయాల్లో ఎక్కువగా వికసిస్తాయనేది ప్రచారంలో ఉంది. అక్కడ హైదరాబాద్ లో ప్లాంటేషన్ నుండి మొక్కను తెచ్చి 5 సంవత్సరాల క్రితం పెంచాము. ఇప్పటికీ ఈ బ్రహ్మకమలం పువ్వు పూయడం రెండోసారి. ఈ బ్రహ్మకమలం పువ్వు చాలా అరుదుగా పూస్తుంది. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ పువ్వు క్రమక్రమంగా వికసిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని కళ్లారా వీక్షించడం తమ అదృష్టమని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పవిత్ర పుష్పాన్ని దర్శించుకున్నారు. బ్రహ్మదేవుని స్వరూపంగా భావించే ఈ పువ్వుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మా ఇంట్లో ఈ బ్రహ్మకమలం పుష్పం పూయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా అరుదుగా పూస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి పూసింది. ఇది మా ఇంట్లో రాత్రి 8:30 నుంచి 12 వరకు మొత్తం పుష్పం విచ్చుకుంది. మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు పూయడం చాలా సంతోషకరంగా ఉంది. 5 సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్ లో ప్లాంటేషన్ లో మొక్క తెచ్చి పెంచాము. 3 సంవత్సరాల క్రితం ఒకసారి పూసింది. మా ఇంటి పరిసర ప్రాంత ప్రజలు కూడా వచ్చి చూసి చాలా హ్యాపీగా పూజలు చేశారు. బ్రహ్మదేవుని పువ్వును ఒకసారి దర్శనం చేసుకున్నారు. చాలా శుభ పరిణామం. ఇలాంటి మొక్కలు ప్రోత్సహించాలి. ప్లాంటేషన్ లో దొరుకుతాయి. మేము కూడా మొక్కలు ఆకు పెడితే మొక్క వస్తుంది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు పువ్వు కూడా పూస్తుంది. ఇప్పటికీ ఈ రెండోసారి మా ఇంట్లో పూయడం. దీంతో పాటు ఏకబిల్వం శివాత్మకం, మా ఇంట్లో బిల్వపత్రం చెట్టు కూడా, మారేడు చెట్టు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ బ్రహ్మకమలంతో పాటు తమ ఇంట్లో ఏకబిల్వం, మారేడు వంటి ఆయుర్వేద మూలిక మొక్కలను కూడా పెంచుతున్నట్లు గిరిధర్రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రాధాన్యత ఉన్న మొక్కలను ఇళ్లల్లో పెంచుకుంటూ మన చారిత్రక వృక్ష సంపదను కాపాడుకోవాలని వారు కోరుతున్నారు.